మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు, పిలువు తండ్రిని, తట్టు తలుపు, కన్నీళ్లతో తట్టు, హృదయ వేదనతో తట్టు, విజ్ఞాపన, స్తుతి, ఆరాధనతో తట్టు. బొండ వేయబడి, బిగించబడి, చెరసాల్లో ఖైదు చేయబడి, కదలలేక మెదలలేక ఉన్న స్థితిలో చూసి ఒళ్ళంతా గాయాలు, బాధ, ఏం చేయాలా? పరలోక తండ్రి తలుపు తట్టారు. ఆ చెరసాల గదే అనువైన స్థానం, ఆ రాత్రి, ఆ నిశీధి వేళ అనువైన స్థానం, అనువైన సమయం, చెరసాల గదే అనువైన స్థానం. తట్టడం మొదలుపెట్టారు. ఎట్లా? స్తుతించుచు స్తుతి మొదలుపెట్టారు. ఆ స్తుతి ఆరాధన అక్కడికి చేరింది. చేరిగా ఆ తండ్రి స్పందిస్తే చెరసాల పునాదులు మహాభూకంపం వచ్చి తలుపులన్నీ ఊడిపోయి ఆ పునాదులతో సహా కదిలిపోయిందంట. లేఖనంలో ఉంది, అబద్ధం కాదుగా. వాళ్ళిద్దరూ బొండ వేయబడి కదలని స్థితిలో పౌలు శీలలు చెరసాల గదిలో స్తుతించడం మొదలుపెట్టి కీర్తిస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైనట్టు తన్నులు తిని వీళ్ళేంట్రా ఇట్లా పాడుతున్నారని మిగిలిన ఖైదీలు వినుచున్నారు. విచిత్రం చెప్పనా? పాడినోళ్ళ బంధకాలే కాదు, కూర్చొని అవతల చెరసాల గదుల్లో కూర్చొని మౌనంగా మాట్లాపేసి వింటున్నటువంటి వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయనుంది. అందరి బంధకములు ఊడెను. స్తుతించిన వారి బంధకాలే కాదు, స్తుతి విన్నవారి బంధకాలు కూడా. స్తుతి ఆరాధన, దేవునికి కృతజ్ఞతార్పణలు. కదలాలా, పోయి టచ్ అవ్వాలా, ఆ తలుపుకు టచ్ అవ్వాలా. నీ స్తుతి ఆరాధన వెళ్ళి టచ్ అయితే ఓపెన్ అయిపోయింది డోర్. ఇక నెక్స్ట్ స్వరం ఏంటి? కుమారుడా ఏం కావాలనేది. కుమారి ఏం కావాలమ్మా? అప్పుడు అడుగుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న నెంబర్ 1 ఏం చెప్పాను? అడుగుడి అన్నాడు కదా. అడుగుట యొక్క అవసరత, అడిగే విధానం. ఎందుకు అడగాలి? అన్నీ ఎరిగిన దేవునికి మనం చెప్పేదేముంది, మనం అడిగేదేముంది? ఇవ్వడా అంటే నీ స్వేచ్ఛను ఆయన భగ్నం చేయడు. నువ్వు స్పందిస్తే ప్రతిస్పందన, నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనం. సో అక్కడ అర్థమైపోయింది. రెండవది, ఎలా మనం అడగాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి? అనువైన స్థానం, అలాగే తలుపు తట్టే విధానం. తలుపు ఓపెన్ అయినప్పుడు మన విజ్ఞాపన, మన అక్కరలో అడుగుట. నీ అక్కర కావచ్చు, లేకపోతే ఇతరుల కొరకైనటువంటి విషయాలు కావచ్చు, ఆత్మల కొరకు కావచ్చు. ఆత్మీయ అక్కరలు, భౌతిక అక్కరలు రెండు ఆయనే తీర్చేవాడు. దేవునికి మహిమ. ఆత్మీయ అక్కర్లు, శరీర అక్కర్లు కూడా. కృపయే నాకు ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది. ఆ జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం
కురిసెనే నీ కృపామృతం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? ఏ అక్కరైనా ఆయనే తీర్చాలి, మనకి ఇంకా వేరే దిక్కెవరున్నారు? గనుక ఈ చెప్పిన పాయింట్స్ని మర్చిపోవద్దు. కొంతమంది వీటిని అంత సీరియస్గా తీసుకోరు, అందుకే అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఏం మారదో. తీవ్రత ఉండాలి కదా. సేవ చేసే సేవకుడికైనా విశ్వాసికైనా ఎవరికైనా తీవ్రత ఉండాలి కదా. దేవుణ్ణి కలుసుకోవాలన్న తీవ్రత ఉండాలి, దేవునితో గడపాలన్న తీవ్రత ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలన్న తీవ్రత ఉండాలి, దేవుని దగ్గర అడిగి పొందుకోవాలన్న తీవ్రత ఉండాలి. అందుకొరకు ప్రయత్నం ఉండొద్దు. ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటాడు. నీ తీవ్రతను బట్టి దేవుని స్పందన ఉంటుంది. కొంతమంది ఫుడ్ కూడా మానేసి కూర్చుంటారు, అది ఇంకా తీవ్రమైంది, అది ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నా బిడ్డ ఫుడ్ కూడా మానేశాడు, నా బిడ్డ అన్నం కూడా మానేసి కూర్చుంది, నా బిడ్డ ఏడుస్తుంది, చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక అడుగుట యొక్క అవసరత, అడిగే విధానం రెండు తెలుసుకున్నాం. మొదట ఏం చేయాలా? అనువైన స్థలమును లేదా అనువైన స్థానమును సిద్ధపరచుకోవాలి. నీ ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లో, లేదంటే సన్నిధిలో, లేదంటే ఏకాంతంగా, పురుషుడైతే ఏకాంతంగా కాస్త ఒంటరిగా దేవునితో, లేదా ఇద్దరు ముగ్గురైనా కలిసి ఏకాంతంగా. రెండవది స్తుతి ఆరాధనతో దేవుని తలుపు తట్టుట, ఆయన ప్రస్తుతించుట, మహిమపరచుట, ఆయన మేలులన్నీ తలపోసి కృతజ్ఞతలు చెప్పుట. ఎన్నోసార్లు నాకు అన్నం పెట్టావు తల్లి, ధర్మ తల్లి అమ్మా, ధర్మం చేయి తల్లి, నువ్వు ఎన్నోసార్లు నాకు కడుపు నింపావమ్మా, ఎన్నోసార్లు నాకు ఉపకారం చేసావమ్మా అని దీనంగా ఒక భిక్షగాడు రోడ్డు మీద ఉండి అడుగుతున్నప్పుడు యజమానురాలు ఖచ్చితంగా తలుపు తీస్తుంది. ఎందుకంటే వీడు గతంలో ఆమె చేసిన హెల్ప్ గుర్తు చేశాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు చేసిన మేలు నేను మర్చిపోలేదు, నా గుండెల్లో ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి, ఈవేళ కూడా నాకు ఆకలి అవుతుంది, హెల్ప్ చేయ. అది చూస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో, ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో అవన్నీ తలపోసి దేవునికి గుర్తు చేసి, దేవా నా గతి ఏంటో నాకు తెలుసు ప్రభు, ఏ స్థితిలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావు తెలుసు తండ్రి, ఎన్నో ఆదుకున్నావు, ఎన్నెన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో మేలులు చేసావు తండ్రి, నాకు గుర్తున్నాయి తండ్రి, నీకు స్తోత్రం అని ఆయన కార్యాలు తలపోసి ప్రస్తుతిస్తూ ఉంటే, ఇన్ని కార్యాలు గుర్తుపెట్టుకున్న నా బిడ్డ ఇప్పుడేదో అక్కర కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను, ఇది కూడా గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి మహిమ. ప్రస్తుతించి ఆయనను సంధించాలి. ఆయన మేలులన్నీ జ్ఞాపకంలో ఉన్నాయనడానికి గుర్తుగా మనం ఆ విషయాలు ఆయనకి అందించాలి. గుర్తు పెట్టుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి, వెళ్ళి కూర్చొని దేవునితో. అదే ఇప్పుడు పెద్ద డేంజర్ అయిపోయింది అందరికీ. ఆ జ్ఞాపకాలు పోతున్నాయి. దేవుడు వరుసగా చేస్తూ వచ్చిన కార్యాలన్నీ మర్చిపోయి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిసిపోతుంది చరిత్ర. అది వెరీ డేంజర్ అండి. గతం మర్చిపోవటం, దేవుని మేలులు మర్చిపోవటం అనేది కొంప ముంచేటువంటి లక్షణం. అది ఎప్పుడు జరగకూడదు. కొన్నిసార్లు దేవుడే మన జ్ఞాపకాల్లో తెస్తాడు, కొన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి, ఒకప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఒకప్పుడు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఇప్పుడు నేను ఇలా చేశాను నిన్ను, నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండాలి, నువ్వు తేడా పడుతున్నావు, నువ్వు మార్పు చెందావు, నువ్వు వేరే రకంగా వస్తున్నావు, నువ్వు సరిదిద్దుకోనైనా సరి చేసుకునైనా అని దేవుడు మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొన్ని సన్నివేశాలు నీ ముందుకు రప్పించి, కనీసం అప్పుడన్నా మన కళ్ళు వెలగాలి. జ్ఞాపకం ఎప్పుడు మిస్ కాకూడదు. ఏకాంత ప్రార్థనలో గతమును గుర్తు చేసుకొనుట, ఏ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చాడో అది గుర్తు చేసుకొని ప్రభువుని ప్రస్తుతించుట అనేది ఒక గొప్ప ముఖ్యాంశమై ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న దావీదు తన ప్రాణానికి చెప్పుకున్న మాట అది, నా ప్రాణమా
నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకోనలా, దేనిని మర్చిపోవద్దన్నాడు. ఎంత సీరియస్ అయితే అంత చెప్పుకున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దన్నాడు. ఎంతమంది గుర్తున్నాయి దేవుని ఉపకారాలు? ఎక్కడ గుర్తున్నాయి? ఆ గుర్తు పోయినందున మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం, వెర్రిమొర్రి వేషాలన్నీ వేస్తున్నాం. ఆ గ్రహింపు మనకు ఉన్నంత వరకు అడుగులు జారవు. దేవుని అందలి ప్రేమ, భయము, భక్తి మొత్తం నిలిచుంటాయి. ఏది గుర్తున్నప్పుడు? మన గత స్థితి. అది చాలా ముఖ్యమండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చాలా క్రితం చెప్పా. ఓ ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉంటాడు. వాడు చాలా చక్కగా ఉంటాడు, చాలా డిగ్నిటీగా, మంచి వస్త్రాలు, హైపైగా ఉంటాడు. ఓ రోజు ఓ ప్రదేశంలో కారు ఆగిద్ది. తండ్రి కొడుకు ఇద్దరు కారులో ఉంటారు. కాస్ట్లీ కారు ఆగిద్ది. అయితే అక్కడ సమీపంలో చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లగాడు. వాడు భిక్షం ఎత్తుకునే పిల్లవాడు. ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు. బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు. మంచి కాస్ట్లీ డ్రెస్ తన ఒంటి మీద. ఆ చెత్త కుప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను హైట్ గీట్ ఉంటాడు, మంచి ఖరీదైన బట్టలు. వాడేం చేశాడంటే ఆ చెత్త కుప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా, వాడు ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు. కోటు పట్టుకొని కోటు లాగి పిలుస్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్లో వాళ్ళందరినీ గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు ఇతను. పిలుస్తూ ఉంటాడు, వినిపించుకోడు. ఆడు కోటు పట్టుకొని లాగుతాడు, ఎందుకంటే ధర్మం చేయమని. ఆ కోటు పట్టుకొని గట్టిగా 2-3 సార్లు లాగేసరికి చూస్తాడు. చూడగానే వాడి చేతులు చాపుతాడు, అలా పెట్టి కొడతాడు. వాడు పోయి అవతల పడతాడు. చంపేస్తావు కదవా, ఎవడన్నా నా కోటు పట్టుకుంటావు అని ఆ కోటును దులిపేసుకుంటాడు. ఇక ఆడు పిల్లగాడు గడగడలాడుతా ఆ పడ్డ దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలికి వెళ్ళిపోతాడు. కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు. తండ్రి అనుకుంటాడు ఆ చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని. దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పఠామని కొట్టేసరికి ఆ చిన్నోడు అవతల పడతాడు. తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది, వాడు కారు ఎక్కి వెళ్ళిపోతాడు. తండ్రి అప్పుడు ఏం మాట్లాడు, మౌనం కూర్చుంటాడు, బాధపడతాడు, కన్నీళ్ళు తిరుగుతాయి. తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను, అది నీకు ఇస్తాను నాన్న, అది నువ్వు స్వీకరించాలి అంటాడు. తప్పకుండా డాడీ, తప్పకుండా ఇవ్వండి, మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైందై ఉంటుంది అని కొడుకు అంటాడు. తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది. తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి, ఇనప బాక్స్ ఒకటి తీస్తాడు బయటికి. తీసి, ఇది నీకోసమే ఉంచాను నాన్న, ఇది నీకు చాలా మేలు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో, ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. పెద్ద ధనవంతుడు తండ్రి. అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంక అది ఏ వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు. కొడుకు కోసం దాచిపెట్టినాయి. సంతోషపడి, డాడీ తీసి చూసేదా అంటాడు. నీకు ఇచ్చా, నీకు నీదే, చూసుకో అంటాడు.
దాని లాక్ ఓపెన్ చేసి తీస్తాడు. తీస్తే వజ్రాలు వైడూర్యాలు ఏముండవు. దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీస్తాడు. ఏంటి ఏంటి అంటాడు. చూడన్నా చూస్తాడు. ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు ఒక చిన్నవాడిని కొట్టాడే చెత్త కుప్ప. అలాంటి చెత్త కుప్ప, అంతకంటే రోతగా ఉన్న చెత్త కుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో, దారుణమైన స్థితిలో, మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో. ఏం డాడీ గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు? ఇందులో ఏముంది డాడీ? చెత్త కుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు, అంతమించి ఏముంది డాడీ? ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే, ఆ పిల్లవాడిని ఎప్పుడు నన్ను చూసావా నువ్వు అన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు డాడీ. ఎవరు వీడు? వాడెవరో కాదు నాయనా, నువ్వే. 25 సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్త కుప్ప దగ్గరే కనపడ్డావు. ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అమాయకంగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకెళ్ళి చూశావు. నువ్వు ఎవరు బిడ్డవో మాకు తెలియదు, ఎలా ఆ స్థితికి వచ్చావో మాకు తెలియదు. నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికి కనికరం కలిగింది. నేను అమ్మని అడిగాను, ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు, మనం వీడిని తీసుకెళ్దామా? వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే, మరి తర్వాత కాబట్టి వీడిని మనం తీసుకెళ్దామా, వీడిని పెంచుకుందామా? తప్పకుండా అంది. ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేసాం. అయితే నేను ఒక మంచి పని చేసేటప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది. ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీసా. ఎందుకు తీశానో తెలుసా నాయన? నేను సంపన్నుణ్ణి, నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు. నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది. ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది. అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు, అలానే నా కోటు పట్టుకున్నావు. అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నాన్న, నిన్ను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా. నువ్వు నా కన్న బిడ్డవి కాదు, నేను పెంచుకున్నాను నిన్ను అంటాడు. వాడిగా తిరిగిపోద్ది మైండ్. ఇది నిజమా నాన్న అంటే, చూసుకో ఆ ఫేస్కి నీ ఫేస్కి వెళ్ళి అద్దంలో చూసుకో, ఖచ్చితంగా పోలికలు ఉంటాయి చూడు అంటే కన్ఫామ్. వాడే ఇక ఏడుస్తాడు. ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే పెట్టేసి కారు తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఆ చిన్నోడు ఆ చెత్త కుప్ప దగ్గర ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు చప్పిలిస్తాడు. భయపడి వెనక్కి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే పట్టుకొని ఏడుస్తాడు. నన్ను క్షమించరా, నన్ను క్షమించు, నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అను అంతేరా. 25 ఏళ్ల క్రితం నా గతిది, ప్రస్తుతం నీ పరిస్థితి ఇది. కానీ నాకు నా ఫస్ట్ స్థాయి నాకు తెలియలేదురా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను, ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్నుని అనుకున్నాను. కానీ ఈ దిక్కుమాలిన దరిద్ర గుట్టు చెత్తకుప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు, ఈ అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు. నేను చాలా తేడాపడ్డానని పశ్చాత్తాపతుడై విరిగి నలిగిన మనసు కలిగి ఆ చిన్నాడిని తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి నమస్కరిస్తాడు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడినైనా నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధిని కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించకుండా నన్ను కన్నా బిడ్డ కంటే ఎక్కువ చూసినావు. నేను ఏమని పిలవాలి నేను?
నువ్వు ఎప్పటికీ నా బిడ్డ, నేను ఎప్పటికీ నీ తండ్రినే. పిలుపులో మార్పు లేదు, వ్యవహారంలో మార్పు లేదు. ఎందుకంటే నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను ఆయన. నువ్వు ఎప్పటికీ నా బిడ్డనంటే, అట్లయితే వీడు కూడా నా బిడ్డ అని వాడిని స్వీకరిస్తాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు. ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో, ఎంత ఆవేదన పడ్డామో, ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే అన్నీ నీకు చూపిస్తాడు ఆయన. నాకు చూపించాలి తండ్రి, నువ్వు నా స్థితిని, నా గతిని నాకు చూపించు తండ్రి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా, కుక్క కంటే నీచంగా తయారయ్యా, అంధుల్లాగా అయిపోతున్నా, అంధురాల్లాగా అయిపోతున్నా. ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు, ఆదరించావు, మేలు చేశావు, నా తల ఎత్తావు, నన్ను ఘనపరిచావు, నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను ప్రభు, నా మొదటి స్థితి మర్చిపోయానయ్యా, నన్ను క్షమించు నాయన అని దేవుని ముందు మనం సాగిలపడాలి, దేవుని అడగాలి. చూపించు నేను ఆవేదన పడిన స్థితిని, నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేయి తండ్రి, ముద్రించు. గతాన్ని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతకాలపు దేవుని మేలులో తలంచినప్పుడు మురిసిపోతాడు ఆయన. తెలుసా, నేను చేసినవన్నీ గుర్తున్నానా నీకు? అమ్మా, నేను చేసినవన్నీ గుర్తున్నాయి నీకు? బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి, బాగా గుర్తుపెట్టుకున్నావు నా కుమారుడాన్ని సంతోషపడతాడు. అది మర్చిపోయినప్పుడు బాధపడతాడు. ప్లీజ్ మీరందరూ ఆ గతకాలపు కార్యాలన్నింటినీ తలంచుకోవాలి. నీ జీవితంలో నీకుంటే ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయా?